తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ లో తెలంగాణకు రావాల్సిన వాటిపై వారు ఒక్క మాట కూడా మాట్లాడలేదని, అన్ని రాష్ట్రాలకు జాతీయ ప్రాజెక్టులు వస్తున్నా తెలంగాణకు ఒక్కటి కూడా తీసుకురాలేదని ఆయన ఆరోపించారు. దీనికి వారు సిగ్గుపడాలని అన్నారు. వారిని పేరుకే కేంద్ర మంత్రులని, దేనికి పనికిరారని విమర్శించారు. ఈ రాష్ట్రానికి కేంద్ర మంత్రులు పైసా పనికిరానటువంటి మంత్రులు కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నారు. కేంద్రానికి పనికొస్తారు తప్ప రాష్ట్రానికి పైసా పనికిరానటువంటి మంత్రులు అంటే ఫస్ట్ కిషన్ రెడ్డి గారు వస్తారు, సెకండ్ బండి సంజయ్ గారు వస్తారు. దేనికి పనికిరారు. ఈరోజు నిన్న పార్లమెంట్లో సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. ఇంత చర్చ జరిగినప్పుడు బాధ్యత గల ఇక్కడ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి 8 మందిని పార్లమెంట్కి పంపిస్తే, ఇటు కాంగ్రెస్ 8 మందిని, బీజేపీకి 8 మందిని పంపిస్తే 8 మందిలో 2 కేంద్ర మంత్రులు ఉంటే, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ విభజన చట్టంలో న్యాయంగా తెలంగాణకు రావాల్సినది ఎన్ని ఉన్నాయి? బయ్యారం ఉక్కు కర్మాగారం, దాని ఊసే లేదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అసలు అది కనబడడం లేదు. ట్రైబల్ యూనివర్సిటీ అసలు పనులే జరుగుతలేవు. వెనుకబడిన ప్రాంతాలకి స్పెషల్ ఇన్సెంటివ్స్ అసలు దాని గురించి మాటనే ఎత్తలేదు. ప్రతి రాష్ట్రానికి ఈరోజు యావత్ భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్ట్ ఉన్నది. జాతీయ ప్రాజెక్ట్ లేని రాష్ట్రం ఏదైతుందా అంటే ఈరోజు తెలంగాణనే జాతీయ ప్రాజెక్ట్ లేని రాష్ట్రం. సిగ్గుండాల మంత్రులకు మాట్లాడడానికి. ఇంత పౌరుషం, తెలంగాణ ఉప్పు కారం తింటున్నారు, తెలంగాణ ప్రజల పుణ్యాన మీరు మంత్రులు అనుభవిస్తున్నారు. అక్కడ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఇంత నష్టపోతా ఉంటే మాట్లాడాల్సింది పోయి, గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 స్టేట్గా నిలబెట్టినటువంటి ఒక మా అధినేతని పట్టుకొని మాటలు మాట్లాడటానికి నిజంగా కూడా వారికి ఇంగిత జ్ఞానం అని ఉండాలా. కొంచెం మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతలు ఉండాలా. ఇదే కిషన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో తోకముడిసి వెళ్ళిపోయినట్టు నాయకుడు రోజు కేంద్రంలో మంత్రులను సిగ్గుచేటు, మనకి అవమానం. ఈరోజు అలాంటి వారు మా గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.